ఈనాడు జనవరి 6, 2004. ఈనాడు న్యూస్ పేపర్ మొదటి పేజ్ అంతా యాడ్స్తో నింపారు. ఇంకా నెక్స్ట్ పేజీ వసుంధర అనేది చూద్దాం. ఫస్ట్ హాఫ్ గొర్రెలు కాసి అంట అపజయం కొట్టుకున్నాం. బృందం స్ఫూర్తితో బృందాలు. పాట పాడింది రికార్డు కొట్టిందంట ఈ అమ్మాయి రంగవల్లి. మూడో పేజీ మెయిన్ పేపర్లో అయితే ఈనాడులో సంక్రాంతి సెలబ్రేషన్ అంట యాడ్స్తో ఎంత నింపేశారు. 4వ పేజీ కూడా అలాగే నింపారు. కురుక్షేత్రం సమగ్రహం ఆరంభం. 2024 ఎన్నికల్లో పాండవులది గెలుపు అంటున్న తెలుగుదేశం 10 సీట్లు మస్తైన వాళ్ళు. కల్లిరా సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. డ్వాక్రా మహిళలకు ఢాకా అక్క చెల్లెమ్మలుంటేనే నట్టెట ముంచిన జగన్. అయ్యా జగన్ మీకు దండం. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. భారతీయ సిమెంట్కు సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ. తెలంగాణ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం. అర్హులందరికీ సంక్షేమ ధ్యేయం. సంక్షేమ పథకాలు అందని వారికి ఖాతాలకు నిధులు. 97.76 కోట్లు జమ చేసిన సీఎం జగన్. ఈడ్స్ పారేశారు. ఉద్రికంగా మారిన ఎస్ఎస్ఏ రాష్ట్ర కార్యాలయం ముట్టడి. లోక్సభ టికెట్లలో బీసీలకు ప్రాధాన్యం. ప్రత్యామ్నాయం చూస్తున్నాం. విజయవాడ ఎంపీపై కేసీఆర్ నానికి స్పష్టత చేసిన తెలుగుదేశం పార్టీ. 2 రాష్ట్రాలు తెలుగుని చంపేస్తున్నాయి. భాషను బతికించండి. నాయకులకు కనువిప్పు కలిగించారు. అంతర్జాతీయ తెలుగు మహాసభలకు స్వరూపానంద సరస్వతి. ఇకపోతే పరవాడ ఫార్మ్ సిటీని సందర్శించిన పంజాబ్ సీఎం. ఈనాడు పోలవరంలో అన్ని పెండింగే. కొత్త ప్రభుత్వంతో ముందడుగుగా తొలిదశ నిధులను అంశం జనవరిలో తేలిన సాంకేతిక అంశాల పరిష్కారానికి మరింత ఆలస్యం. ప్రస్తుతం కీలక సీజన్లో పనులు అనుమానమే. విశాఖ దక్షిణ వైకాపాలో అసమ్మతి జ్వాలలు. సిటీలో 5 కార్పొరేట్ల మగం. 31న భీమవరంలో ఎమ్మెల్సీ సదస్సు. మంత్రులు మాట్లాడేవారు ఎవరైనా రహదారి గొంతులో పడి యువకుడు మృతి. పురపాలక కార్మికులకు అరెస్టు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై 8 కలెక్టర్లకు వినతి. ఇక జ్యోతి సూర్యక ఆవేదనలో న్యాయం ఉంది. ఖేల్రత్న అవార్డు కోసం పరిగణలోకి తీసుకోండి. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు హైకోర్టు ఆదేశం. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభం. అర్హులందరికీ సంక్షేమ ధ్యేయం. రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. తిడితేనే చీటిస్తామంటున్నారు. ఇంటి పెద్ద చెడవతి నాశనమే. ఓటమి భయంతో ఎమ్మెల్యేల మార్పు. అయ్యా జగన్ మీకు దండం. మీకు గుడ్ బై. తమ్మినేని సీతారాం ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్న వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డి. శాసనసభ సభాపతి తమ్మినేని విశాఖలో చికిత్స. సొంత సైన్యంలోనే జగన్ వేటు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వివరాలు.
డ్వాక్రా మహిళలకు డోకా ఏపీఈఆర్సీ అనుమతి మేరకే పనులు ఇంధన శాఖ. నీరో చక్రవర్తిల సీఎం జగన్ తీరు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మరుగుదొడ్లను వదిలిపెట్టారా సారు. ఈడ్చి పాడేశారు. ఉద్రిక్తంగా మారిన ఎస్ఎస్సిఐ రాష్ట్ర కార్యాలయం ముట్టడి, రైతు బజార్ రోడ్లపై 4 గంటల పాటు ఉద్యోగుల బైఠాయింపు, ఎస్పీడీతో ఐకాస చర్చలు విఫలం. విద్యా విధానం పరిషత్ ఆసుపత్రుల్లో 4 గంటలు పనిచేసే వైద్యులకు 6,000. వ్యతిరేకిస్తూ 8 నిరసన. పుర కార్మికుల సమ్మె ఉధృతం. జగన్కు మంచి బుద్ధి ప్రసాదం తల్లి. 12న కేఆర్ఎంబీ సమావేశం. సంక్రాంతికి మరో 5 ప్రత్యేక రైళ్లు. జీతాల కోసం విద్యుత్ ఉద్యోగుల నిరాశన. మరి దారుణం ఇది. జీతాల కోసం ఈ పేజ్ అంతా ఫుల్ పేజ్ అంతా నింపేశారు. ఇంకేది భూములు ఇచ్చి మీ చుట్టూ తిరగాల. రోడ్డు పాటలు వచ్చిన రైతులు ఆగ్రహం. 48 మందికి లాటరీ తీసిన 50 ప్లాట్ల కేటాయింపు. అందుబాటులో గుంటూరు గిద్దలూరు మధ్య 200 కిలోమీటర్ల డబుల్ లైన్. ఈనాడు అమరావతి. ఈనాడు తిరుపతి జిల్లా. మధుర భాష దీప్తి. వైభవంగా ప్రారంభమైన తెలుగు మహాసభలు ఆకట్టుకున్న కవి సమ్మేళనాలు, సదస్సులు. వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలకు వలసలు. పదం పద్యం సమూహం సమ్మేళనం. 2,705 మందికి సంక్షేమ పథకాల లబ్ధి. గ్రామీణంలో మంత్రి అడుగులు, నాయకుల డుమ్మ. అంగన్వాడీ సమస్యలపై పోరాటం. తక్కువ ఖర్చుతో అయోధ్య యాత్ర. గురువుల వంటలు. రాజమహేంద్రవరం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. తెలుగు సంబరం మాది ఆనందం.
బ్రహ్మానాయకుని బ్రహ్మోత్సవాలు, బిక్కవలు, ప్రచార యావ వైద్యులకు పరీక్ష, అంగన్వాడీ సమ్మెకు తెలుగుదేశం పార్టీ మద్దతు, సమావేశానికి వస్తేనే పింఛన్లు, సామాజిక పింఛన్ల పంపిణీ, కొవ్వూరు, ఈవీఎంలపై అవగాహన, నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం, రాత్రి వేలిముద్రలు, తెల్లారికి పింఛన్లు, డిపో మేనేజర్ను బదిలీ చేయాలి, ఇంటింటికి నీళ్లు ఇంకెన్నాళ్ళు, కొవ్వూరు పట్టణం గోపాలపురం న్యూస్ టుడే, ప్రతిభను వెలికి తీసేందుకు పోటీలు, నిడదవోలు న్యూస్ టుడే, కొనసాగుతున్న దీక్షలు, ఆటో డ్రైవర్ల ఆందోళన, ఎరువుల ధరలు తగ్గించాలి, రానున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, శ్రీరాముడి అక్షంతల పంపిణీ, హామీలతో ఏళ్ళు తరబడి మోసం, ఇది ఈనాడు పేపరు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి శనివారం 6/1/2024 పేపర్. ఆసియా కుబేరు ఆందాని ఐవి బదులు నీళ్లు, అన్నతో డి త్వరలో జనంలోకి షర్మిల, మా ఇద్దరికి సంబంధాలు సరిగా లేవు, నా రాజకీయ ఆకాంక్షలను తొక్కిపెట్టారు, ఏపీలో జగన్ పాలన అస్తవ్యస్తం, ఎవరిని కలవరు, ప్యాలెస్కే పరిమితం, ఖార్గే. మంగళవారం అందరికీ న్యూస్ టుడే జగన్కేమో అప్ టుడే. ఈ ఆర్థిక సంవత్సరంలో 39 మంగళవారాలు, 32 మంగళవారాలు ఆర్బీఐ నుంచి అప్పులు, నియంత్రణ సాగనంపుదాం, రా కదలిరా ప్రజలకు చంద్రబాబు పిలుపు. జగన్ దోచుకున్న ఆస్తుల రక్షణకే మరికొందరికి టికెట్ల నిరాకారం, వైసీపీలో పెరిగిన రచ్చ, జగన్కు కాపు గుడ్ బై. భారతీయ సిమెంట్కి సుప్రీంకోర్టు షాక్, ఈడీ జప్తు చేసిన ఎఫ్డీల విడుదలకు నో. ఈడీ అధికారులపై దాడి, బెంగాల్లో రెచ్చిపోయిన టీఎంసీ మద్దతుదారులు. సర్కారుపైకి చీమల దండు, చిరుద్యోగుల కథనంతో అలజడి, ఇప్పటికే సమ్మెలో అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్లది అదే బాట. వివేక హత్యలో శివశంకర్ రెడ్డిదే కీలక పాత్ర, అయోధ్యకు 1,00,000 తిరుమల లడ్డూలు. అంటే కోటి, కోవిడ్తో ఒక రోజులోనే 12 మంది మృతి. ఈడీ అధికారులపై దాడి, ఇక్బాల్ అన్సారీకి ఆహ్వానం, రామమందిరం ప్రారంభోత్సవం. అయోధ్య ఎయిర్పోర్టుకు వాల్మీకి పేరు, మంత్రిని తొలగించే అధికారం గవర్నర్కి లేదు. యాత్ర రూట్ మ్యాప్లో అయోధ్య లేకపోవడంపై చర్చలు. మాగుంట చూపు టీడీపీ వైపు, కలిసి ఉంటేనే కలదు విజయం. అంగన్వాడీల ఉడుంపట్టు 11వ రోజు కొనసాగిన మున్సిపల్ సమ్మె, సర్కారుపై చీమల దండు, చిరుద్యోగుల కార్మికుల దండయాత్ర. ఇక బొగ్గమన్న ఎస్ఎస్ఏ ఉద్యోగులు, సమగ్ర కార్యాధ్యక్షుని ముట్టడి. తెలుగు పండుగ, గోదావరి తీరంలో ఘనంగా తెలుగు పండుగ, 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ప్రారంభం. పింఛన్లు ఆపారు, ప్రాణం తీశారు, ఆర్టీసీ ఉద్యోగుల బోరుబాట. పడవద్దు, అండగా ఉంటాం, చంద్రబాబు అరెస్టును నిందించుకోలేక మృతి చెందిన వారికి భువనేశ్వర్ భరోసా.
కథకుడిగా కవచం చంద్రుడు. జైల్లోనూ కుల వివక్షతే. సంతోషం సంపన్నులకి సొంతం. మోదీ వికసిత భారత స్వప్నం. రాజ్యాంగ స్ఫూర్తికి అవమానం. ఇక తూర్పు జిల్లా వార్తలు. ఆంధ్రజ్యోతి. తెలుగు వైభవం. ముత్యాల ముగ్గుల పోటీలు. పారిశుద్ధ్య కార్మికుల భిక్షాటన. చాముండేశ్వరి చిట్ ఫండ్స్తో తనిఖీలు. నవరత్నాల కింద వైదేశిక నగదు 411.74 లక్షల జమ. కలెక్టర్. అబాసుల పాలవుతున్న రీసర్వే కార్యక్రమం. ఇక ఆంధ్రజ్యోతి నవ్య చిత్రజ్యోతి. రామ్ చరణ్ సినిమాలో శివన్ అంట. స్నేహానికి మద్దతు పట్టే నా సామిరంగా. ఈ సంక్రాంతి రిలీజ్ అవుతుందంట. అందగత్తికి జన్మదిన శుభాకాంక్షలు. 3 తరాలు ఒకే ఫ్రేమ్లో. యువతరం శ్రీరంగ నీతులు. భుజం తట్టి ప్రోత్సహించారు. శ్రీవారి సేవలు నటి జాహ్నవి కపూర్. ఆంధ్రజ్యోతి. తెలుగు జాతికి సేవలందించిన వాళ్ళు ధన్యులు. పిఠాపురం విజిలెన్స్ తనిఖీలు. ఇటలీ నుంచి వచ్చి ఆటో కొని పర్యాటక ప్రాంతం సృష్టిస్తున్న విదేశీయులు. ఘంటసాలకు నివాళులర్పించిన కోడలు పార్వతి. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదు. ఏపీ ఎస్టీ ఉద్యోగ సంఘం అప్పీలుపై జీవో జారీ చేసిన ప్రభుత్వం. పూల ప్రేమికులకు ఆహ్వానం. నేడు కళ్యాణోత్సవాలపై సమీక్ష సమావేశం. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. కువైట్లో గుండెపోటుతో మృతి చెందిన అంతర్జాతీయ వాసి. తూర్పుగోదావరి జిల్లా. పోలవరం గ్రామసభ వాయిదా. వైసీపీ మునిగిపోతున్న నావ. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి. షర్మిల చేరికతో కాంగ్రెస్కి మంచి రోజులు. 6 గ్యారంటీలతో సంక్షేమ పథకాల లబ్ధి. 5 గ్రామాలకు చెందిన 250 కుటుంబాలు టీడీపీలో చేరిక. అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ సీతారామల విగ్రహ ప్రతిష్ఠిత. జనసేన సమర సంఘ రాగం పోస్టర్ ఆవిష్కరణ. లబ్ధిదారులకు సకాలంలో రేషన్ పంపిణీ చేయాలి. రామచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్. జనసేన సంక్రాంతి ముగ్గుల పోటీలు. ఇక చంద్ర రమేష్ గన్ని కృష్ణ పరామర్శ. వైసీపీ రాజమండ్రివారం రూరల్ కోఆర్డినేటర్గా వేణు. 5 నక్షత్ర పంపిణీ. ఆంధ్రజ్యోతి నవ్య. అల్లం చట్నీ పానీయం. పుట్టిన విద్యలు. గిరిజన చిత్రం మార్పు సాధన. ఈ ఏడాది జీడిపి వృద్ధి 7.3%. పేజీ. బోని ఘనంగా. స్పోర్ట్స్ T20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 19 భారత్ పాక్ పోరు. సురేఖ ఆవేదన అర్థం ఉంది. జగన్కు కాపు గుడ్ బై. రా కదలిరా. నాడు పెట్టుబడులు పరిశ్రమలు నేడు గంజాయి డ్రగ్స్.
ని- నిందేసి వెళ్తే ఎత్తిగడ అన్నతో డి లావు గుమ్మనూరు అవుట్. ఢిల్లీ వెళ్ళాలంటే ఏదో ఫ్లైట్ తీసుకోవాలి. ఇది దోచుకున్న ఆస్తుల రక్షణకే చట్టం. జనసేన పవన్ కళ్యాణ్ చెప్తారు. వివేక హత్య కేసులో శివశంకర్ రెడ్డిదే కీలక పాత్ర. వివేక్ కుమార్తెపై పిటిషన్ మంగళవారం. అయోధ్యకు తిరుమల లడ్డూలు, భారత సిమెంట్కు సుప్రీంకోర్టు షాకు. ఆంధ్రజ్యోతి దిక్షితి ఐఐటి మద్రాసులో డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్ మీకు తెలుసా? గుజరాత్ మారిటైమ్ వర్సిటీలో ఎంబీఏ ఎల్ఎల్ఎం. మహాజనపథులు. ఇది ఇకపోతే ఛార్జింగ్ స్పీడ్ తగ్గించేందుకు ఎంపిఆర్ యాప్. ఇన్స్టా మెసేజ్లు కరెక్ట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ స్కామ్ కస్టడీ ఎలా చేయండి. విండోస్ 11 ల్యాప్టాప్ మైక్రోఫోన్ పనిచేయకుంటే విండోస్కు సిస్టమ్ సపోర్ట్ బంద్. ఇతరుల రియల్ టైప్ లొకేషన్ తెలుసుకోవచ్చు. ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్. ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్. మరి ఇంకా ఈనాడు మరో పేపర్ చూద్దాం. ఆంధ్రప్రభ జనవరి 6, 2024. ఆంధ్రప్రభ చూసినట్లయితే 3వ జాబ్ సిద్ధం. పేదవాడి మా ప్రాణం, సంక్షేమం మిస్ కాదు, అర్హత ప్రామాణిక పథకాలు అందిస్తున్నాం, ప్రభుత్వ జవాబుదారీతనానికి ఇది నిదర్శనం. మన లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు గోల్కి. సంక్రాంతికి ఆర్టీసీ స్పెషల్ బస్సులు. స్వచ్ఛ స్వరక్షణలో ఏపీకి జాతీయ అవార్డు పంట. సూపర్ గన్ మ్యాన్. ఆసియా కుబేరుడిగా మళ్ళీ అదాని. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలి, అందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేద్దాం. న్యాయవాదులతో పవన్ కళ్యాణ్. బస్సు యాత్రకు భారీ స్పందన. రబీలో ఉదారంగా రుణాలు ఇవ్వాలి, కనిగిరిలో కల్లిరా. బీసీల ఓట్లు పార్టీలు విరెక్కుతున్న పాలిటిక్స్. బీసీ ఓట్లకే లక్ష్యంగా పాలక ప్రతిపక్షాల వ్యూహాలు. ఎన్నికల్లో కీలకంగా మారనున్న బీసీ ఓటర్లు. బీసీల ఓటు బ్యాంకు చెక్కిసరకుండా ఓడినట్ల వైసీపీ పకడ్బందీ వ్యూహం. చేజారిన పట్టును తిరిగి సాధించేలా టీడీపీ ఫోకస్. కనిగిరిలో కల్లిరా. నేడో రూపాయి బాధ్యతలు. రెండో రోజు అస్థిన సరిమల బజా. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ. సంక్షేమానికి పెద్దపీట వేయాలి, దళితులు కాంగ్రెస్ దగా. చంద్రబాబు పిలిస్తే ఎందుకు రావాలి నాని. ఆధారపడవద్దు, మీకు మేమున్నాం. బాధిత కుటుంబాలకు భువనేశ్వర్ భరోసా. ముగిసిన ఉత్తరాంధ్ర నిజం గెలవాలి పర్యటన.
ఇక బస్సు యాత్రకు భారీ స్పందన. మూడో జాబితా సిద్ధం. రబీలో ఉదారంగా రుణాలు ఇవ్వాలి. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలి. చట్టం గురించి సామాన్యులకు అవగాహన కల్పిస్తా. ప్రతి ఒక్కరి సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం. ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక ప్రమాదకరమైన మిత్రురాలు. ఆకలి రాజ్యమా ఆర్థిక అసక్త. ప్రజాస్వామిక పద్మవ్యూహంలో కమ్యూనిజం. యుద్ధంతో ప్రతికూల స్వభావం. ముప్పై ఒకటిన భీమవరం ఎమ్మెల్సీ సదస్సు. సభలో సభ్యుల విధి విధానాలపై సమీక్ష. రాజధాని రైతులకు 2వ విడత ప్రత్యామ్నాయ పాటలు. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య. రాష్ట్రంలో కొత్తగా 4 కరోనా కేసులు. పోలవరం డయాఫ్రామ్ వాల్ వద్ద అగాధంలోకి బోల్ట్జార్. ఇక యాత్ర ధర్మర్షం తత్ర జయత. ఆర్థిక అసమానతలు రూపుమాపిన దినదల్. కేంద్ర సహాయ మంత్రి భారతీ ప్రణం. ఇక ఆంధ్రప్రభ బిజినెస్ పేజీ. ఆశకుపేటిక ఆదాని ఒక్క రోజులోనే 36,000 కోట్ల సంపద. రెండో స్థానంలో ముఖేష్ అంబానీ. ప్రపంచ కుబేరుల జాబితాలో 13వ స్థానంలో ముఖేష్ అంబానీ. భారత్ వృద్ధి రేటు 6.2 అంచనా వేసిన ఐక్యరాజ్యసమితి. జీడీపీ. టాటా మోటార్స్ నుండి మరో 5 ఈవీలు. రానున్న 10 నెలల్లో మార్కెట్. 16 లక్షల కార్లను రికాల్ చేసిన టెస్లా. తెలుగు భాషకు పూర్వవైభవం తేవాలి. 9 అనంతపురంలో తెలుగు భాష వైభవ సదస్సు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇవే తరహా సదస్సులు. అధికార భాష సంఘం అధ్యక్షుడు విజయబాబు. ఆళ్లతో సంస్కారం. విశ్వనాథ్ గోపాలకృష్ణ. టీ దుకాణాల్లో మట్టి గ్లాసులు వాడుకపై అవగాహన కల్పిస్తాం. డయల్ ఎవర్ ఈవోలో ధర్మారెడ్డి. టీటీడీ పథకాలకు 14 లక్షల విరాళం. ఇక యూపీహెచ్సీ సేవలకు సీఎం సంతృప్తి. తేలనవిష్కరించిన అతని 8 కలెక్టర్ల వినతి పత్రాలు. స్కామ్ కేసు విచారణకి వాయిదా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అనగదొక్కిన ఖబర్దార్. కేంద్ర మంత్రి మాజీ మంత్రి జేడీ శీలం. ఆంధ్రప్రభ. అయోధ్య శ్రీవారి లడ్డూలు. అయోధ్య రాముడికి వినూత్న కానుకలు. సూపర్ గుడ్ మ్యాన్. ఎర్ర సముద్రంలో డ్రోన్ బోట్ పల్చివేత. జపాన్ భూకంపంపై విషాదం కలిసివేసింది. జపాన్ ప్రధానికి మోడీ లేఖ. సోమాలియాలో నౌక బజార్. 15 మంది భారత సిబ్బంది సేఫ్. సార్వత్రిక ఎన్నికలకు ఈసీ రెడీ. ఈడీ అధికారులపై దాడి. కరోనా కలవరం. ఆప్ రాష్ట్ర అభ్యర్థి స్వాతి. ఇంకా ఆంధ్రప్రభ 10 పేజీలో తిలక్ వర్మ అజయ్ శతకం. అదరగొట్టిన అమ్మాయిలు. తొలి టీ20లో భారత్ విజయం. జూన్ 9 భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్. ఆంధ్రప్రభ షో ఫిబ్రవరి 9 విడుదలంట. సినిమా పేపరు. ఇవి ఆంధ్రప్రభ న్యూస్. ఈరోజు న్యూస్ టుడే. మరిన్ని న్యూస్ పేపర్ కోసం
మా గోదావరి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ న్యూస్ మీకు 8 మీకు పంపిస్తున్నాము. డైలీ న్యూస్ వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి మనం ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.